నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. హైదరాబాద్ ఎకానమీ మెట్రో రైలు అంటే ప్రాణధారం లాంటిది. ట్రాఫిక్ లో కూరుకుపోయే ఉద్యోగి నుంచి సమయానికి కాలేజీ చేరుకోవాలనుకునే విద్యార్థి వరకు లక్షలాది మంది ప్రతిరోజు ఆధారపడే రవాణా వ్యవస్థ ఇది. దేశంలో పీపీపీ మోడల్లో నిర్మించబడిన తొలి మెట్రోగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ లైఫ్ లైనే మళ్లీ ప్రశ్నార్థకం చేసే పరిణామం చోటు చేసుకుంది. ఎల్ఎన్టీ సంస్థ నడపలేమని మీరే చూసుకోవాలని కేంద్రానికి లేఖ రాయడం పిడుగుపడ్డట్టే అయింది. అంటే ఎన్నో కలడితో ప్రారంభమైన మెట్రో ప్రాజెక్టు ఇప్పుడు భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2 డిపిఆర్లు రెడీ చేసి విస్తరణకు సన్నద్ధమవుతోంది. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, రివైజ్ చేసిన ఒప్పందాలు, పెరిగిన ఆపరేషన్ ఖర్చులు, కోవిడ్ ప్రభావం ఈ ప్రాజెక్టును నష్టాల్లోకి నెట్టేశాయి. ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిన పీపీపీ మోడల్ ఇప్పుడు ఫెయిల్యూర్కి ఉదాహరణగా మారిపోతుంది. అయితే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ అంశం చర్చకు దారితీస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు నగర ఆర్థిక వ్యవస్థను, ట్రాఫిక్ సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారమని అందరూ నమ్మారు. లక్షలాది ప్రయాణికుల నిత్య జీవితానికి ఇది నిజంగా లైఫ్ లైన్ గా మారింది. కానీ ఇప్పుడు ఆ లైఫ్ లైన్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. 22,000 కోట్ల భారీ ఖర్చుతో 69 కిలోమీటర్లలో నిర్మించిన మెట్రో ప్రాజెక్టు నష్టాల్లో మునిగిపోయిందని, నిర్వహణ భారం భరించలేమని ఎల్ఎన్టీ కేంద్రానికి లేఖ రాయడం షాక్ ఇచ్చింది. 35 ఏళ్ల పాటు కొనసాగాల్సిన పీపీపీ మోడల్ ఒప్పందాన్ని మధ్యలోనే బ్రేక్ చేసే యత్నం చేస్తున్నారా అన్న ప్రశ్నలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2 విస్తరణ కోసం డిపిఆర్లు సమర్పించి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తుండగా, ఇంకోవైపు ఎల్ఎన్టీ మాకు ఇక కుదరదు అని చేతులెత్తేయడం నిజంగా హైదరాబాద్కి భారీ ట్విస్ట్. ఇప్పటికే రోజు 5 లక్షలకు పైగా ప్రయాణికులు ఆధారపడుతున్న మెట్రో ఆదాయం కూడా బాగానే వస్తోంది. టికెట్లు, అలాగే అడ్వర్టైజింగ్, మాల్స్, పార్కింగ్ కలిపి ఏటా 1000 కోట్లకు పైగా రెవెన్యూ వస్తోంది. అయినా సరే వడ్డీలు, పెండింగ్ బకాయిలు, అలాగే ఆపరేషనల్ ఖర్చుల కారణంగా 600 కోట్ల పైగా నష్టం కలుగుతోంది. ఎల్ఎన్టీ ఈ విధంగా చెబుతోంది. రాష్ట్రం చెల్లించాల్సిన 5,000 కోట్ల బకాయిలు, కేంద్రం ఇవ్వాల్సిన వయబిలిటీ ఫండ్ 254 కోట్లు రాకపోవడం వెనుక అసలు మూల కారణమా, లేక నాన్ కోర్ బిజినెస్ నుంచి వైదొలగాలని ఎల్ఎన్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా? ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిన పీపీపీ మోడల్ ఇప్పుడు ఫెయిల్యూర్ మోడల్గా మారిపోతుందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. రైలు పట్టాలు వదిలితే నగరం గాడి తప్పుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్గా ఇదే అంశంపై ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారితో మాట్లాడదాం. నమస్కారం రామ్మూర్తి గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మరి హైదరాబాద్ మెట్రో దేశానికి ఆదర్శంగా నిలిచిన పీపీపీ మోడల్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ కి ఉదాహరణగా మారుతోంది అంటారు? ఇప్పుడు ఏదైతే వీళ్ళు పరిపాలనకు వచ్చిన తర్వాత ఓన్లీ మెట్రోనే కాదండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా 30 నుంచి 40% పడిపోయింది. ఏదైతే మేమున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎన్ని ఉరకలేసిందో, మెట్రో కూడా ఎంత ఉరకలేసిందో, ఇప్పుడు రెండింటిని కూడా ఏదైతే రేవంత్ రెడ్డి పాలసీల ద్వారా, ఈ కాంగ్రెస్ వైఫల్యాల ద్వారా అయితే పూర్తిగా అధోస్థానానికి వెళ్ళిపోతున్నది. ఎందుకంటే మేము వచ్చిన కొత్తలనే ఏదైతే మనం 2017లో నవంబర్ 29న ఈ కార్యాచరణ ప్రారంభించడం, అదే విధంగా 2016-17 200 కోట్లతో మొదటి దశ స్టార్ట్ చేసి దాదాపు, ఎందుకంటే మొత్తం 22,000 కోట్లతో మెట్రో పూర్తి చేసినాం. అదే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చినాం. దాదాపు 7.5 సంవత్సరాలు ఒక్క ఛార్జ్ కూడా పెంచకుండా మేము ఏదైతే అందుబాటులోకి తీసుకొచ్చి నగర ప్రజలకు ఒక బహుమతిగా అందించినాం. దాని తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మొదటి నుంచెల్లే బ్లాక్ మెయిల్, అదే విధంగా నాకు తెలిసి కూడా ఏదో మెట్రో అధికారులు బ్లాక్ మెయిల్ చేసినప్పుడు డబ్బుల కోసం, ఎందుకంటే దరాజన కోసం వచ్చిన ప్రభుత్వం కాబట్టి. ఏదైతే చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ గతంలో చూడొచ్చు, ఒక 6-7 నెలల కింద ఏదైతే అప్పుడు 6 నెలలు కాదండి, సారీ, ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఏదైతే ఈ రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల, ఏదైతే ఈ ఫ్రీ బస్ వల్ల మెట్రోకి నష్టాలు వస్తున్నాయి, ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవాల్సి వస్తుంది. మెట్రో ఫ్రీ బస్సు వల్ల మెట్రోకి చాలా తీవ్రమైన నష్టం అనగానే వెంటనే అతను అరెస్ట్ చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తే పాపం ఆయన ముంబై పారిపోయే పరిస్థితి వచ్చింది. అలా, ఎందుకంటే ఒక తుగ్లక్, అదే విధంగా ఒక నియంత పరిపాలన ఉన్నది కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయి. అదే విధంగా మెట్రోను అద్భుతంగా తయారు చేసినాం. ఎందుకంటే మెట్రో ఓన్లీ టికెట్ల ద్వారా కాకుండా మాల్స్, అదే విధంగా పార్కింగ్, అడ్వర్టైజ్ల ద్వారా కూడా దీనికి ఆదాయం తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతో గౌరవ కేసీఆర్ గారు మాల్స్, అదే విధంగా అడ్వర్టైజింగ్, అదే విధంగా పార్కింగ్ స్థలాలు కూడా దానికి కేటాయించడం జరిగింది. అదే విధంగా వీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు వీళ్ళకు ఏంటంటే, వీళ్ళు మెట్రో అధికారులు ఎల్ఎన్టీ కంపెనీ ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అన్నది కూడా చూసుకోవచ్చు. వాస్తవంగా పెద్ద కంపెనీ, చాలా చిన్న కంపెనీ కాదు. అదే విధంగా ఏదో వీళ్ళు రాత్రి తీసుకొచ్చిన కంపెనీలు కూడా కాదు.
అదే విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 కోట్ల పెండింగ్ ఏదైతే ఇప్పుడు మెట్రోకి ఇవ్వాలి, అదే విధంగా ఆర్టీసీ కూడా ఇవ్వాలి. వీళ్ళు ఆర్టీసీ కూడా దాదాపు 5,000 కోట్లు ఇవ్వాలి. ఎందుకంటే ఫ్రీ బస్ ద్వారా ప్రతి టికెట్ కి రోజుకు 10 కోట్లు ఏదైతే ఆర్టీసీకి చెల్లించాలో ప్రభుత్వం, అది కూడా చెల్లించట్లేదు. ఇది ఎందుకంటే అటు ఆర్టీసీ నష్టాలు నెడుతున్నది, అదే విధంగా ఈ పెట్రోల్ నష్టాలు నెడుతున్నది ఈ తుగ్లక్ నిర్ణయం వల్ల మాత్రమే. అదే విధంగా మొన్న బాగా నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇబ్బందికైన వాతావరణం ఉంటుంది. మే 17వ తారీఖు ఏదైతే 2025లో 20% టికెట్లు పెంచడం జరిగింది మెట్రో. దాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేసుకొని కూడా ట్రై చేసి, ఎందుకంటే 5,000 కోట్లు ఏదైతే రాష్ట్రం నుంచి రావాలి, దాదాపు 254 కోట్లు ఏదైతే కేంద్రం నుంచి బకాయిలు ఉన్నాయి కాబట్టి అవి వీళ్ళు ఇవ్వడంలో చాలా జాప్యం మెయింటైన్ చేస్తున్నారని వీళ్ళు ఏదైతే ఛార్జీలు కూడా పెంచారు. కానీ ఛార్జీలు పెంచిన తర్వాత కూడా 60 రూపాయలు 75 రూపాయలు మాక్సిమం టికెట్ కూడా పెంచిన తర్వాత కూడా కనీస జ్ఞానం లేకుండా, కనీసం వాళ్ళ పేమెంట్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందికరమైన వాతావరణంలో ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ఆదాయం కూడా తక్కువేం లేదండి. నెలకు 18,500 కోట్లు, అది కూడితేనే దాదాపు 3 లక్షల కోట్ల చిల్లర అవుతుంది. అది అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు 2,50,000 కోట్లు, ఇవి రెండు కలిపితే 6 లక్షల కోట్లు అండి. 6 లక్షల కోట్లతోని ఎవడేం చేస్తాడో అర్థమైతలేదు, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి అర్థమైతలేదు. సరే జీతాలకు వివిధ ఖర్చులకు 2 లక్షల కోట్లు తీసేసిన, ఎందుకంటే 20-21 నెలల్లో మిగతా 4 లక్షల కోట్లు ఉండాలి. 4 లక్షల కోట్లతోని ఎవరికి పెడతాడు, ఎక్కడ తీసుకుపోతాడు పైసలు, ఒక అడ్మినిస్ట్రేషన్ రాదు, ఒక పరిపాలన రాదు. వాస్తవంగా చెప్పాలంటే అత్యంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఈయన ఒక రేవంత్ రెడ్డి మిగిలిపోతున్నాడు. ఓకే సార్, మరొక ప్రశ్న కూడా వినిపిస్తోంది సార్. కేంద్రం నుంచి రావాల్సిన వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ 254 కోట్లు రాకపోవడం వల్లే మెట్రోకి ఈ పరిస్థితి, అంటే ఈ దారుణమైన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు సార్. మరి ఇది ఎంతవరకు నిజం? వాస్తవంగా కేంద్రం నుంచి 254 కోట్లు అవి రావాలి, అదే విధంగా రాష్ట్రం నుంచి 5,000 కోట్లు, ఈ రెండు కలుపుకుంటే వాస్తవంగా, ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో రావాలి కాబట్టి, ఎందుకంటే వాస్తవంగా ఏ సంస్థ అయినా కూడా లాభాలు నడపకపోతే వాస్తవంగా వాళ్ళు ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటారు. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధిలో మేము చాలా పాలు పంచుకున్నాం కాబట్టి, వాళ్ళ బాధ ఏందో తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు మెట్రోకు ఒక సహకారం అందించడం. ఆ సహకారం ఇప్పుడు కోల్పోయింది, ఇటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి సహకారం కోల్పోయింది. ఇప్పుడు రైతులకు ఏ విధంగా సహకారం కోల్పోయిందో, మేము ఉన్నప్పుడు రైతులకు యూరియా సకాలంలో ఇచ్చినాం. ఎందుకంటే మెయింటెనెన్స్ అన్నది, అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ పవర్ అన్నది కదండి. అడ్మినిస్ట్రేషన్ పవర్ లేకపోతే ఎందులో కూడా సఫలం గారు. అదే విధంగా హైదరాబాద్ అభివృద్ధిలో, ఎందుకంటే మేము వచ్చిన తర్వాత 36 ఫ్లైఓవర్ కట్టినాం 9.5 ఏళ్లలో. 36 ఫ్లైఓవర్, అంతకుముందు 10ల సంఖ్యలో ఉండేది, 36 ఫ్లైఓవర్లు కట్టినాం. అదే విధంగా కొత్త రోడ్స్, అదే విధంగా కొత్త బస్ స్టాండ్స్, అదే విధంగా రోడ్ వైడనింగ్స్, అదే విధంగా కొన్ని మంచి ప్లేస్లలో ఏదైతే ఎక్కువ ఏదైతే క్లాస్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ఏసీ బస్ స్టాండ్ కూడా కట్టడం జరిగింది. అభివృద్ధిలో ఒక ఊపినాం. అదే విధంగా ఐటీ సెక్టార్ ను కూడా 9.5 ఏళ్లలో 31%, 44% ఏదైతే మేము దాన్ని అభివృద్ధి దిశగా హెచ్చించినాం. అదే విధంగా ఎందుకంటే చెప్తాం, ఒక ప్రైవేటు ఉద్యోగాలు మేము 9.5 ఏళ్లలో 23 లక్షల ఉద్యోగాల కల్పన చేసినామండి. అంత అద్భుతం చేసినాం. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారి హైదరాబాద్ దిక్కు చూసే విధంగా మేము హైదరాబాద్ అభివృద్ధి చేస్తే, వీళ్ళు వచ్చినప్పటి నుంచి గత 20 నెలలుగా ధనం మార్జనం విన్నే పడ్డారు తప్ప, ఇప్పుడు సచివాలయం కాస్త మేము అద్భుతంగా సచివాలయం కడితే అది 20% కమిషన్ల దుకాణం చేసింది. అదే విధంగా ఎన్ని చూసుకుందాం, వీళ్ళు వచ్చిన తర్వాత ఏది ముట్టుకున్నా ఏది చేసినా కూడా ఎక్కడ కూడా అవినీతిమయం. వాళ్ళ మంత్రులకి 30% అని పేర్లు పెట్టుకున్నారు. అదే విధంగా సచివాలయం సాక్షిగా ఏ విధంగా దోపిడీ జరుగుతున్నదో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా వచ్చిన తర్వాత ఏదైతే వదిలిపెట్టిపోయినాయి ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి. కొంత మేమున్నప్పుడు కూడా మాకు కరోనా వచ్చింది, కరోనా టైంలో కూడా మెట్రోను ఆదుకునే ఉపాయం చేసినాం. కానీ ఇప్పుడు కరోనా లేదు, ఏం లేదు, రాష్ట్ర ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే 18,500 కోట్లు మేము ఉన్నప్పుడు వదిలిపెట్టిపోతే, ఇప్పుడు స్టిల్ మా ప్రభుత్వం 20 నెలలుగా ఒకవేళ మా ప్రభుత్వం వస్తే ఇప్పటికి వాస్తవం చెప్తున్నా 25,000 నుంచి 30,000 ఏదైతే కోట్ల ఆదాయం వచ్చేదండి. అంత అద్భుతం చేసేవాళ్ళం మేము. ఎందుకంటే ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. ఒక ప్రభుత్వం వదిలిపెట్టిపోయిన తర్వాత మాకు ఎంత అండి, మేము ఉన్నప్పుడు వాస్తవం ఒక సంవత్సర ఆదాయం కూడా ఒక నెల ఆదాయం రాకపోయేది. దాదాపు 9.5 ఏళ్ళలో 18,500 కోట్లు తీసుకుపోయినాం. ఇప్పుడు ఉంటే 25,000, 30,000 దాకా తీసుకుపోతాం. అసమర్థుడు, వాస్తవంగా ఒక ప్లానింగ్ లేనోడు, వాస్తవంగా చెప్పాలంటే ఒక అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు, అదే విధంగా ఒక టౌన్ ప్లానింగ్ తెలియదు. ఒకటే వాస్తవంగా వీళ్ళకి తెలిసిన ఏకైక రంగం అంటే అది కూడా రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ కూడా మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఒకడే. ఓకే సార్, అండ్ ఇంతకుముందు బిఫోర్ చెప్పినట్టుగా రోజు 5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నా కూడా, అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కూడా ఛార్జీలు పెంచడం ద్వారా అండ్ కొత్త రకం ఏదైనా ఫెసిలిటీస్ కార్డ్ తీసుకురావడము, అంటే లైక్ సండే రోజు ఆదాయం అది కూడా ఎత్తేసారు. సో ఇంతమంది ప్రయాణిస్తున్నా ఏటా 1000 కోట్ల ఆదాయం వస్తున్నా కూడా ఎల్ఎన్టీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సార్. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు?
వాస్తవం ఏంటంటే పర్ ఇయర్ 600 కోట్ల లాభాలు నడుస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు మేము వదిలిపెట్టిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు రోజుకు 5 లక్షల మంది, ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఫ్రీ బస్ చేయబట్టి ఇంకా కుదేలైందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రీ బస్ లేకపోతే ఇంకా వాస్తవానికి ఎక్కువచ్చు. అదే ఫ్రీ బస్ కు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ చెల్లిస్తున్నారో, మహిళలకు కూడా మెట్రోలో ఫ్రీ పెట్టి వాళ్ళ మహిళల డబ్బులు కూడా చెల్లిస్తే అయిపోవు కదా. ఎందుకంటే మెట్రోను కూడా కాపాడుకున్నట్టు, ఎలాగో ఏంటంటే ప్రభుత్వం రోజుకు 10 కోట్లు ఆర్టీసీకి కడుతున్నదో, అదే దాదాపు నువ్వు 5 కోట్లు కట్టు. 5 కోట్లు కట్టి 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు అవుతుంది కదా. ఈ మహిళలు ఎక్కేది అంతకంటే ఎక్కువ ఎక్కారు కదా. వాళ్ళకు కూడా నువ్వు చేస్తే కాకపోయిందా? మనసు ఉండాలండి దేనికైనా కూడా. మేము ఉన్నప్పుడు ఎన్ని చేసినాం మహిళలకు, అన్ని విధాలుగా చేసినాం. ఆఖరికి పుట్టే బిడ్డ నుంచి వెళ్ళి పండు ముసలమ్మ దాకా కూడా మా ప్రభుత్వ ఫలాలు ఏదైతే ఆదాయాన్ని పెంచినాం, ఏదైతే కంప్లీట్ గా ఆ డబ్బునే కంప్లీట్ గా ఏదైతే సంక్షేమంగా వాళ్ళకు గడప దాటించినాం, అంతే తప్ప ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ టు బాటం ఎప్పుడైతే వాస్తవంగా ఈ ప్రభుత్వాన్ని ఏరుకోరి తెచ్చుకున్నారో, వాస్తవంగా ఎగిరెగిరి అంటున్నారు తప్ప ఒక్క రంగం కూడా సుభిక్షంగా లేదు, ఒక్క రంగాన్ని కూడా వీళ్ళు ఆదుకున్నది లేదండి. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి రైట్ రామ్మూర్తి గారు. అండ్ ఇప్పుడు ఇన్ ద సెన్స్ ఈ అంశానికి సంబంధించి రామ్మూర్తి గారితో పాటు టీపీసీసీ స్టేట్ కన్వీనర్ రామ్మోహన్ గారు కూడా రావడం జరిగింది. మరి సార్తో కూడా మాట్లాడతాం. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్కారం మోహన్ గారు. సార్ మీ ఫోన్ మ్యూట్లో ఉంది, కొంచెం అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ వినిపిస్తోందా? వినిపిస్తుందమ్మా. చెప్పండి సార్. రామ్మూర్తి గారితో అయితే ఇంతసేపు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో పరిస్థితి దారుణంగా ఉందని, అది కేంద్రానికి మేము ఇంకా నడపలేమని చెప్పి లేఖ కూడా రాసినట్టు తెలుస్తోంది. అండ్ రామ్మూర్తి గారు కూడా దానికి సంబంధించి విశ్లేషణ ఇచ్చారు. అండ్ బిఫోర్ అంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వానికి మధ్య డిఫరెన్స్ కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు సార్ రామ్మూర్తి బ్రదర్ మాట్లాడుతూ మా ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు, ఇది మేము చాలా అద్భుతంగా తెలంగాణలో మేము నడిపించినామని సార్ అంటున్నారు. సార్కి ఒక గుర్తు చేస్తా, మెట్రో స్టేషన్ మెట్రో రైల్వే ఎవరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఎవరు నిర్మించారు? తెలంగాణలో మీరు వచ్చిన ప్రభుత్వం 10 ఏళ్ళు మీరు పాలించారు కదా. తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసింది ఒక్కటి చూపి అన్నారు. ఒక్కటే పని చూపించాలి. 16 పనులు మనకు అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, మనకు ఓఆర్ఆర్ మేమే చేసినామమ్మ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. ఐటీ మేమే తీసుకొచ్చినాం తల్లి. ఈ మెట్రో స్టేషన్ మేమే నిర్మించినామమ్మా. వీళ్ళు చేసింది ఏముందమ్మా? వీళ్ళు చేసింది నేను చెప్తా. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఎక్కడ ఏం జరిగిందంటే, దశాబ్ద కాలంలో శతాబ్ద విధ్వంసం అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా వీళ్ళు వచ్చి కేవలం విధ్వంసం చేసి వెళ్ళిపోయినారమ్మా. ఇప్పుడు వీటన్నిటిని మేము సరిదిద్దుకొని మళ్ళీ పునర్నిర్మించుకొని భాగంగా ఒకటి దాంట్లో ఉదాహరణకు మెట్రో కూడా ఉంది. అన్ని వ్యవస్థలను సంస్థలను అన్నిటిని విధ్వంసానికి గురి చేసినటువంటి చరిత్ర గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చాక విద్యా సంస్థలే కానీ, రోడ్లే కానీ, మీరు ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కానీ తాను ప్రతి ఒక్కటి అన్ని వర్గాలను తన దృష్టిలో తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉమ్మడిగా డెవలప్ చేయాలి, అభివృద్ధి చెందాలి. వీళ్ళు ఏవైతే డ్యామేజ్ చేసినారో అవి పునర్నిర్మించాలనే ఉద్దేశంతో కంకణబద్ధులై పగలు రాత్రి పొద్దు తెరవకుండా దినం రాత్రి కష్టపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా చెప్తూ ఇప్పుడు వారు చెప్తున్నారమ్మా, మేము తెలంగాణకి ఇంత లాభం చేకూర్చినాము, మేము ఇంత బెనిఫిషియల్ తీసుకొచ్చినాము, ఇంత ఇన్కమ్ మేము జనరేట్ చేయగలమని బ్రదర్ చెప్తున్నారు. వాస్తవానికి వారు చేసిన ఏదైతే బెనిఫిషియల్ ఉందో, ఏదైతే మనీ జనరేట్ చేసినారో అంటున్నారో, కేవలము వాళ్ళు తెచ్చిన అమౌంట్కు వడ్డీ కట్టడానికే సరిపోతుంది. ₹1 తెలంగాణ బడ్జెట్ లేకుండా పోతుంది. తెలంగాణలో ప్రతి నెల మనకి ఏదైతే జనరేట్ అవుతుందో వాళ్ళు చేసిన అప్పులకే వడ్డీ కట్టడానికి సరిపోతుందమ్మా. అది గుర్తించాలా. ఈరోజు తెలంగాణ ఇంత దారుణంగా పడిపోయిందానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి కుటుంబం అని వాళ్ళ సొంత కూతురే చెప్పిందమ్మా. ప్రతి దాంట్లో అవినీతి అని బయట వాళ్ళు చెప్పనవసరం లేదు మనకి. వాళ్ళ ఇంటివారు, వాళ్ళ స్వదా కూతురు, నిన్నటి వరకు ఎమ్మెల్సీ వాళ్లే కదమ్మా వాళ్ళ ఇంటి విషయాలను బయట పెట్టింది. మేము ఎంత మంచి శుద్ధబుద్ధలమని మాట్లాడుకుంటే ఎట్లా? రాష్ట్రాన్ని మొత్తం తగలబెట్టిపోయారు కదా తల్లి. ఒకడేమో అడవుల పేరు మీద భూములు కబ్జా చేసే, ఒకటి నీళ్ళ పేరు మీద హరీష్ రావు గారేమో కాళేశ్వరం అని ఆయన మొత్తం లక్షల కోట్లు, ఒకరేమో 111 జీవో తీసి గండిపోటు కింద ఆయన లక్షల కోట్లు. ఇట్లా ఒకటి ధరణి పోటు తీసుకొచ్చి 1000 భూములమ్మా.
పుప్పులగూడలో ఇప్పుడు నా దగ్గర ఆర్టికల్ ఉంది. పప్పులగూడలో 6,000 కోట్ల భూములు ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసి ధరణి పోర్టులు ఎక్కించిన కానీ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు వాళ్ళని చూసుకొని. అరే ఇంతగా వీళ్ళు అవినీతి చేసింది. ప్రభుత్వము ప్రజలకి మధ్యలో ఒక వార్తగా మీడియా సోదరులు ఉంటారమ్మా. మీ మీడియా ద్వారానే గడిచిన 10 సంవత్సరాల నుండి ప్రతిపక్ష పార్టీలుగా మేము ప్రజా సంఘాలు మొత్తుకుంటూనే ఉన్నాయి, అరే వీళ్ళకి అవినీతి చేస్తున్నాను. కానీ అప్పుడు కొద్ది జనం నమ్మిరు, కొంతమంది నమ్మలేదు. కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లో నుండి వచ్చే వాళ్ళ ఇంటి వారిని బయట పెట్టినారు. ఇంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. ప్రజలకు తేడా తెల్లమైంది కదమ్మా. ఇక మేము సంఘాలు గుద్దుకొని అట్లా చేసినాం ఇట్లా చేసినాం, మీరు ఏం చేసిరు అనేది మీ ఇంటి ఆడపడిచే బయట పెట్టేసి. ఒక్క నిమిషం ఆగండి. ఓకే మోహన్ గారు. రామూర్తి గారు మీరు చెప్పండి. మరి మోహన్ గారు ఈ విధంగా అంటున్నారు. మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు మేమే చేసినాము ఏదైతే వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, ఎందుకంటే వాస్తవంగా వీళ్ళకు చాలా అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎందుకంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మాత్రం 48లో వచ్చింది. 48 వచ్చిన తర్వాత 8 సంవత్సరాలే మనం సపరేట్ గా ఉన్న తర్వాత మన సంపద మీద, మన ఆస్తుల మీద, మన నీళ్ల మీద, మన నిధుల మీద, మన నియామకాల మీద కన్నుబడ్డ ఏదైతే ఆంధ్రకు సంబంధించిన కాంగ్రెస్ లీడర్స్ మొత్తం ఏదైతే చెప్తా మోహన్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మోహన్ గారు మీరు మాట్లాడారు కదా, రామూర్తి గారు మీరు మాట్లాడండి. రామూర్తి గారు మాట్లాడండి. ఆగండి. మీరు మాట్లాడుతుంటే మీరు చరిత్ర కూడా అని చెప్తా అంటే నేను కూడా సైలెంట్ గా ఉన్నా. అరే బ్రదర్ ఆగండి, చెప్తా 10 ఏళ్ల నుంచి మేము దోసుకున్నామా లేకపోతే 60 ఏళ్ళు మేము దోపిడీ చేసిన అన్నది కూడా చెప్తా. ఆగండి. ఆగబ్బా, కవితక్క ఏం చెప్పింది కూడా చెప్తా. ఒక నిమిషం ఆగరాదా. మీరు రేవంత్ రెడ్డి వైజాగ్ లా వాళ్ళ అన్నదమ్ములు భూములు కొన్నది కూడా చెప్తా. ఎందుకు తొందర పడతాను? అట్లాంటి మీరు నేను చెప్తాను. మీ అనిరుద్ధ్ రెడ్డి 30% ముఖ్యమంత్రి పేరు పెట్టి మంత్రికి పేరు పెట్టిండు. అదే అబద్ధమా? నేను ఏమంటాను ఒక నిమిషం. ఇగో నువ్వు నేను మాట్లాడకూడదు కాదు, నా వర్షంలో మధ్యలో ఎందుకంటే మీరు ఒక నిమిషం ఆగండి. మీరు చార్మినార్ కట్టలేదు హైదరాబాద్ లో, బిర్లా టెంపుల్ కట్టలేదు, గోల్కొండ కట్టలేదు, సాలార్జంగ్ మ్యూజియం కట్టలేదు, ఫలక్నామా ప్యాలెస్ కట్టలేదు, ఏ చెరువులు కానీ, హిమాయత్ సాగర్ కానీ, నాగార్జున ఏదైతే అన్ని సాగర్లు కానీ ఏ సాగర్ కూడా కట్టలేదు, హిమాయత్ సాగర్ కట్టలేదు. అదే విధంగా బేగంపేట విమానాశ్రయం కూడా మీరు కట్టలేదు. హైదరాబాద్ లో మీ 60 ఏళ్లలో కట్టింది హైదరాబాద్ సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్ అని చెప్తున్నారు. అంటే మీరు ఎంత వెనకబడి ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఆగండి, కాళేశ్వరం గురించి కూడా చెప్తా. ఒక నిమిషం ఆగండి. ఏదైతే మీ ప్రభుత్వం 60 ఏళ్ళు ఏదైతే మొత్తం పరిపాలనలో ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి తర్వాత 750 కిలోమీటర్ల గోదావరిలో ఒక్క ప్రాజెక్టు కానీ దుర్మార్గులు దుష్టులు మాట్లాడితే తెలంగాణకు అన్యాయం జరిగింది నీళ్ళ మీదనే కదా. మేము వచ్చిన తర్వాత ఒక నిమిషం ఆగండి. ఇక ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్ మాట, దాని తర్వాత ఏదైతే ఎల్లంపల్లి తర్వాత అయితే సుందిల తర్వాత అన్నారం తర్వాత ఏదైతే ఇప్పుడు మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత ఏదైతే సీతమ్మ సాగర్, ఇలాంటి ప్రాజెక్టు కట్టుకొని ఏదైతే మన వాటకు సంబంధించి 968 టీఎంసీల వాటర్ రావాలండి తెలంగాణకు ఏదైతే గోదావరిలో. ఈ దుర్మార్గులు చేయబట్టి 200 టీఎంసీ కూడా ఎత్తుకోలేదు. మేము వచ్చిన తర్వాత 400-500 దాకా తీసుకుపోయినాం. నేను ఓపెన్ చెప్తున్నా, నీళ్ల విషయంలో అన్యాయం చేసిళ్ళు, నిధుల విషయంలో అన్యాయం చేసిళ్ళు. మీరు చెప్పిన విషయాలు కూడా చెప్తా. నాగార్జున సాగర్ చెప్తా వినండి, ఒక నిమిషం ఆగండి. ఒకప్పుడు చెప్తా వినండి, చెప్పేది వినండి. మీరు 60 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఒక నిమిషం ఆగండి. ప్రాజెక్టుల గురించి ఒక నిమిషం ఆగండి. బట్టగాల్సి ఒక నిమిషం ఆగండి. మన ఇద్దరం కొట్టుకుంటే కాదండి. ఒక నిమిషం నేను సూటిగా అడుగుతున్నా. మనకు గోదావరిలో 960 టీఎంసీలు రావాలి. 960 టీఎంసీలప్పుడు మీరు తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు గోదావరి మీద? ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప మిగతా ఎందుకు కట్టలేదు? ఎందుకు అన్యాయం చేసిండు? ఆంధ్రాకు నేను చెప్తానండి, మీరు తొత్తులు మాత్రమే ఆంధ్రాకు వివరించిండు. మీరు చేయబట్టి తెలంగాణ అన్యాయం. ఎవరి మీద కొట్టాడు తెలంగాణ? జగన్మోహన్ రెడ్డి చెంచాలి రేవంత్ రెడ్డి చెప్తా వినండి. చికెన్ కూడా తిని అది ఏమన్నాడండి, రాయలసీమ శస్యశాలం కావాలి, నీళ్లు తీసుకపోయిన కేసీఆర్ గారు కదా,
ఒక నిమిషం చెప్పనా నీకు విషయం చెప్పనా నీకు విషయం చెప్పనా ఒక్క బెడ్ లో పడుకునేవాడు ఒక్క బెడ్ లో పడుకునేవాడు చంద్రబాబు రేవంత్ రెడ్డి కాదా ఒక్క బెడ్ లో పడుకునే రేవంత్ రెడ్డి కాదా నేను ఒక్కటి చెప్తున్నా చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు కాదు ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకేం సంబంధం అని నేను చెప్పాలా ఏ సంబంధం అన్నది చెప్పు డైజెస్ట్ చేసుకుంటావా వై నాట్ ఎస్ 50 లక్షలు ఒకటి తీసుకొచ్చిండు ఏ దుర్మార్గుడు తీసుకొచ్చి ఏ దొంగ తీసుకొచ్చిండు ఎవడిచ్చిండు పైసలు 2015లో సంబంధం అన్నావు కదా ఏ లక్ష రూపాయలు నీకు సబ్జెక్ట్ లక్ష కోట్లు ఎక్కడి మేము తీసుకొస్తే 94,000 కోట్ల అప్పు 94,000 80,000 కోట్ల 80,000 కోట్లు ఏం రక్తం నీకేం తెలుసు తెలంగాణ గురించి కోర్టుకి ఎందుకు పోయినా మీరు భయపడకుండా నేను ఒకటి చెప్తా సూటి చెప్తా కోర్టుకు పోవద్దు అన్నది కోర్టుకు పోవడం అరే ఆగండి బ్రదర్ నేను చెప్పేది కోర్టుకు పోవడం అన్నది ధర్మము కోర్టుకు పోతే న్యాయం దక్కుతుంది కోర్టుకు పోవద్దు నేను చెప్పాను కోర్టుకు పోవద్దనడం నీది ధర్మం కాదు ఇంకోటి రైట్ మోహన్ గారు రామ్మూర్తి గారు సార్ నా మాట వినండి దీనిపై మరొక రోజు ఈ అంశంపై మళ్ళీ చర్చిద్దాం సార్ సమయం మించిపోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మీరు చక్కటి విశ్లేషణ అయితే అందించారు థ్యాంక్ యూ సార్ మరి మొత్తంగా అసలు మెట్రో ఈ పరిస్థితికి రావడానికి ఈ విధంగా కేంద్రానికి లేఖ రాసే పరిస్థితి రావడానికి దిగజారింది అని అనుకోవచ్చా లేదా అనేది తెలీదు అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ కావచ్చు టీపీసీసీ స్టేట్ కన్వీనర్ కావచ్చు వారిద్దరి మధ్య కూడా కాన్వర్జేషన్ రసాబసాగా సాగింది మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.